హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జ్ఞాపకాల పల్లకి. నైట్ 11:30 అలా అనుకుంటా స్టార్ట్ అయ్యాము. జస్ట్ ఏదో దేవుడు పిలిపొచ్చినట్టు అలా బయలుదేరిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేసాం మొత్తం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అయితే 12:30కి అలాగా మేము రామర్పాడు ఏలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మా తమ్ముడు బర్త్డే కూడా అవడంతో అందరం మిస్ చేసి బస్ అయితే ఎక్కేసాం. ఇంకా వైజాగ్ దగ్గరలోకి వచ్చేసరికి తెల్లారింది. చూడండి తండ్రి కూతురు ఎలా ఆడుకుంటున్నారో వ్యూస్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ ఏరియా నాకైతే తెలీదు, మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగా ఇంకా వైజాగ్ వచ్చి ఈ వ్యూ ఎర్లీ మార్నింగ్ చూడడానికి కూడా మాకు చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేసాం రైడ్ అయితే. ఇలా కాసేపు ఇక్కడ నుంచి ఒక 10 minutes 20 minutes జర్నీ తర్వాత డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడ దేవాలయం వాళ్ళ బస్సు ఉంటే ఈచ్ పర్సన్ 15 rupees తీసుకున్నారు టికెట్. అలా బస్సు ఎక్కేసాము. తాత మనవరాలు చూడండి, అసలు మేము ఎవరు అవసరం లేదు, వాళ్ళ దగ్గర స్టార్ట్ అయిపోతున్నాం. మేము ముగ్గురం రెడీ అయిపోయాం. ఇంకా మా నాన్నగారు తమ్ముడు అయితే అక్కడ ఎంట్రుకలు ఇచ్చి అక్కడ స్నానం చేసి రెడీ అవుతా అన్నారు. ఇంకా పాపను కూడా అక్కడే రెడీ చేద్దామని పాపను రెడీ చేయలేదు, నేను మా అమ్మ హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. అలా ఇంకా రూమ్ క్లోజ్ చేసి ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇలా మా పాపని విజయవాడ వదిలి బయటకు తీసుకురావడం అయితే ఫస్ట్ టైం. అసలు విజయవాడ వదిలేయడమే ఫస్ట్ టైం అంటే వెళ్ళడం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలాగా మేము ఆ బ్యాక్ సైడ్ రూమ్ తీసుకున్నాం. అక్కడి నుంచి నడుచుకుంటూ గుడి లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడేమో కేసనాలు మా నాన్న వాళ్ళు గెడ్డం ఇవ్వడానికి వచ్చారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే గుండె చేపించుకుంటేనే గెడ్డం తెస్తారంట. బర్త్డే రోజు గుండె ఎందుకులే అని మా తమ్ముడు ఇంకా చేపించుకోకుండా వచ్చేసాడు. అయితే గుండె చేపించుకోవడానికి వాడి మెడలో ఉన్న రుద్రాక్షలన్నీ తీసి అమ్మ మెడలో వేశాడు. అమ్మ చూడండి ఎలా కనపడుతుందో. అక్కడ వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు. నాకు తెలిసి వాటర్ ఫాల్స్ చూసాక ఇదే కూడా మీకు అర్థమైపోయే ఉంటుంది. అర్థమైతే కింద కామెంట్ చేయండి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దామా మరి. బాయ్.